హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో మొగ్గ చూస్తున్నారు కదా, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చిందనేది. మల్లి చెట్టుకి ఇలా తొందరగా చిగుర్లు అలానే త్వరగా పువ్వులు రావాలంటే ఇది 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. వేరే ఏం అక్కర్లేదు. 15 రోజులకు ఒకసారి కానీ లేదంటే వారానికి ఒక్కసారైనా పర్లేదు. ఇస్తే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అలా చిగుర్లు వేసాక మొగ్గలతో చాలా గుత్తులు పువ్వులు అనేవి వస్తాయి. ఇది 1 స్పూన్ అయితే ట్రై చేయండి. ఒకవేళ లేకపోతే మెడికల్ షాప్లో కూడా తక్కువ ధరలోనే దొరుకుతుంది అనమాట. 5 to 10 రూపీస్లోనే మనకి 10 to 15 గ్రామ్స్ వరకు వస్తుంది. ఏ మెడికల్ షాప్లో అయినా అడగొచ్చు, లేదంటే దగ్గరలో ఉన్న నర్సరీ దగ్గర అయినా తీసుకోవచ్చు. 80 to 150 ఉంటుంది ఈ ప్యాకెట్ అనేది. ఇలా తొందరగా మొగ్గలు రావడానికైతే నేనైతే ఇది వాడుతున్నాను. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను, గ్రూమింగ్ చేసుకొని రిపోర్టింగ్ చేసుకొని దాని తర్వాత నేనైతే ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల కూడా ఈ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. అలా మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? మీ మల్లె మొక్కకి ఇంకా పువ్వులు రావట్లేదా? అయితే ఆ వీడియోని తప్పకుండా చూసేయండి, ఛానల్లో ఉంటుంది. రీసెంట్గానే పెట్టాను, ఒక 15 days అవుతుంది అంతే. చెట్ల గురించి చాలానే విషయాలు ఉంటాయి ఛానల్లో. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ చెట్టుకైనా కూడా నేనైతే వీడియో చేశాను, చూడకపోతే ఒకవేళ చూసేయండి. ఫర్టిలైజర్ లిక్విడ్ కూడా చాలా ఉంటాయి. ఇలా చూస్తున్నారు కదా, ప్రతి కొమ్మకు కూడా చిగురు అనేది వేసింది. ఇలా మంచిగా చిగుర్లు వేసి మొక్క కూడా హెల్దీగా ఉండాలంటే ఈ మంచి టిప్స్ అయితే యూజ్ చేయండి. తప్పకుండా మీ మల్లె మొక్కకి పువ్వులు ఇంకా రాకపోతే ఇప్పుడైనా ఇది 1 స్పూన్ ఇచ్చి చూడండి. 15 రోజుల్లోనే పువ్వులు అనేవి తప్పకుండా వస్తాయి. చూస్తున్నారు కదా, పాట్కి చివర నేనైతే కొంచెం మట్టిని ఇలా పైకి తీసుకుంటున్నాను. రీసెంట్గానే నేను రీపాటింగ్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా మట్టి తీయక్కర్లేదు. అందుకోసమని నేను పైనుంచి కొంచెం లేయర్ వరకే తీస్తున్నాను. ఎందుకంటే రూట్స్ అనేవి మొత్తం వచ్చేసి ఉండవు కదా, కొంతవరకే స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి నేనైతే పై వరకు తీసుకొని లోతుకి తీసుకోకుండా చివరన తీసుకుంటున్నాను. ఈ పాట్ కూడా చిన్నది అవ్వడం వల్ల నేనైతే చాలా దూరంగా తీసుకుంటున్నాను అనమాట. ఇలా స్పేస్ని మీరు ఒకవేళ పెద్ద కుండీ ఉంటే మీ దగ్గర అయితే కొంచెం దగ్గరలో తీసుకున్నా పర్లేదు, కానీ మొక్కకు మాత్రం 2 నుంచి 3 ఇంచుల వరకు దూరంలో తీసుకోండి. వేర్లకు ఎక్కువ తగలకుండా ఇలాంటి ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కొంచెం దూరంగా వేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. అదే ఆర్గానిక్గా అయితే అనుకోండి మొక్క మొదట్లో వేసినా సరిపోతుంది. అంటే బనానా పీల్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటి గురించి చెప్తున్నాను. ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత నేనైతే 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్క ఎదగడానికి తొందరగా రిజల్ట్ ఉంటుంది. అలానే పువ్వులు రావడానికి అలానే ఆకులు రావడానికి కూడా తొందరగా ఇది అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. దీనివల్ల మొక్కకి చాలా మంచి ప్రోటీన్స్ అనేవి అందుతాయి, కాల్షియమ్స్ అనేవి. అందుకోసమని 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. అదే పెద్ద చెట్టు అయితే 1 నుంచి 2 స్పూన్ల వరకు ఇవ్వచ్చు. లేదు తీగమల్లిలాగా చాలా పెద్దగా ఉంటే ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఇవ్వండి. ఇలా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వలేని వాళ్ళు బనానా పీల్స్ కానీ ఆనియన్ పీల్స్ కానీ డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదంటే డైలీ వాటర్ ఇచ్చినా పర్లేదు. ఆ ఫర్టిలైజర్ లిక్విడ్తో చాలా మంచి పువ్వులది గ్రోత్ అనేది ఉంటుంది. పువ్వులు రాలిపోకుండా మొగ్గతోనే రాలిపోతూ ఉంటాయి కదా, అలా రాలిపోకుండా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నేను వాటర్ అనేది వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ తేమగానే ఉంది కాబట్టి నేనైతే వాటర్ ఇవ్వట్లేదు. అందులోనూ ఇదైతే ఇన్స్టెంట్ కాదు కదా, కెమికల్స్ కాబట్టి నేను నెక్స్ట్ డే ఇస్తాను వాటర్. ఈవినింగ్ టైంలో ఇలా నాటేసుకొని నెక్స్ట్ డే వాటర్ ఇచ్చామనుకోండి, ఈవినింగ్ సరిపోతుంది అనమాట. మల్లె మొక్కకి 1 నుంచి 2 లేదా 3 రోజుల తర్వాత వాటర్ ఇస్తే సరిపోతుంది. డైలీ వాటర్ ఇవ్వక్కర్లేదు. ఏ సీజన్లో అయినా కూడా, సమ్మర్ సీజన్లో అయినా కూడా 2 నుంచి 3 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, నేనైతే 2 ఆకులు పాతే ఉంచాను, మిగతావన్నీ అయితే తీసేసాను, కొమ్మలు కూడా కట్ చేశాను. ఇదైతే మీరు యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇందులో చెప్పిన టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. ఏదైనా ఒకటి వాడి చూడండి.